కన్ఫ్యూజ్ చేయకు బావా, క్యాచ్ చేసే నాలెడ్జ్ నాకు లేదు. అలా మొహం మార్చకే, సగం తినిస్తాలే. మహాప్రసాదం బావా. ఆహా ఆహా, ఇద్దరూ ఇలాగే అన్యోన్యంగా ఉండండి. నువ్వు కూడా వచ్చావు అంటే మ్యాటర్ ఏదో ఉండుండాలి. ముచ్చటగా ఉన్న జంటని చూసిపోదామని వచ్చానంతే. అలా చూస్తావేంటే? కృష్ణబాబుకి తినిపించు, తను వీడియో గేమ్ ఆడుకుంటూ తింటాడు. సరే భవాని, నువ్వు అలా చెప్పకే, తినిపించబోయి నా మీద ఒలకపోసేలా ఉంది. ఈసారి నేను బాగా ట్రైనింగ్ ఇస్తలే క్రిష్. మీ ఇద్దరు మంచిగా హ్యాపీగా ఉండటానికి నేను ఏవైనా చేస్తాను. అవునా? సర్లే అయితే మీరు వెళ్ళండి, నేను పడుకుంటాను. చదవనా? త్వరగా చదవే. నాలో లేని లేక నీవైపోయాక నీ తలంపు ముంపే ప్రేమీగా ప్రియతమా. ఏయ్, నిజం చెప్పు, నా కోసం రాసావా నీకోసం రాసుకున్నావా? ప్రేమ ఏ ఒక్కరి సొత్తు కాదే. తీసుకో, పంపించేసుకో. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారే? ఏం లేదంటీ. సౌందర్య, ఇక నేను బయలుదేరుతాను. హలో, ఆగు. నీ పని అయిపోయిందని వెళ్ళిపోతే ఎట్లా? నా పని చేసి పెట్టాలి కదా. తన పనేంటి నీ పనేంటే? ఏం లేదులే, ఫేస్ ప్యాక్ వేసి వెళ్ళవే చంద్రిక. భోంచేసి పడుకోకుండా ఇంకా ఏం పనులు పెట్టుకున్నారు తల్లి? ఫ్రీగా వచ్చింది, వెంటనే వేసుకోవాలి, లేదంటే పాడైపోద్దయ్యా. నీ మొహం పాడైపోతుందే, పని పాట లేకుండా పిచ్చి పిచ్చివన్నీ పూసుకుంటావా ఏంది? గాని నేను అందంగా ఉండటం మీ ఆవిడికి ఇష్టం లేదనుకుంటా. సరస్వతి, నువ్వు ఊరికే ఉండవే. నేనేమన్నానయ్యా? ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది రాసుకోవద్దు, మంచిది కాదు అంటున్నాను. కావాలంటే పసుపు రాసుకోమను. ఆ, కరెక్టా ఆంటీ? నువ్వేంటి పార్టీ మార్చును? సౌందర్య, మీ అమ్మ చెప్పిన దాంట్లో తప్పులేదు. ఫ్రీగా ఇచ్చినారంటే అది నాసిరకం సరుకు అయి ఉంటుందని తన ఉద్దేశం. వాడితేనే కదయ్యా తెలిసేది. ఊరికే ఇస్తే ఇది పినాయిల్ కూడా తాగేస్తుంది అనుకుంటా. కాలేజీలో పోటీ అని అందరూ ఫ్రీగా తీసుకున్నారు. నీ కర్మనే, నీకు చెప్పలేను నేను. ఈ చంద్రిక కాసేపు ఉండవే. తింగర్ది మాట విందు. అది అస్సలు వినదా అంటే? ఏ సౌందర్య, అరగంటకు మించి నేను ఉండనే. మా ఇంట్లో కంగారు పడతారు. పోదు. అమ్మ సౌందర్య, ఒక్క నిమిషం. ఇదిగో అమ్మా, ఈ పసుపు రాసుకో. అదెందుకు చెప్పు? తీసుకో అమ్మా, రాసుకో. ఫ్రీగా ఇచ్చిందని చేయి మీద రాసుకొని చూస్తా. బాగుంటే సరే, లేదంటే పడేస్తా. అలాగేనమ్మా. సరస్సు, పద. ఏ చంద్రిక, వెళ్ళి ఒక గ్లాస్ లో వాటర్ తీసుకురావే. తొందరగా తీసుకురావే. వస్తున్నానే.
ఏ సౌందర్య, ఫేస్బుక్ లో అప్లోడ్ చేశానే, అప్పుడే లైక్ కొట్టాడు, కమెంట్ కూడా పెట్టాడు. ఏ సౌందర్య, ఏమైంది? ఏమైందమ్మా ఏమైంది ఏమైందమ్మా? ఏంటి ఏడోకమ్మా, ఏమి కాదు, ఏం కాదు, ఏడోకు. సరస్వతి చూడు. చెప్తే విన్నావా? ఏం కాదులే సౌందర్య. చేతికి రాసుకున్నా మంట బాగా ఎక్కువైంది. అందుకే చెప్పింది ఇట్లాంటి వద్దే అని. నువ్వు వింటేనా? మొహానికి రాసుకుని ఉంటే ఏమయ్యేదో. ఆంటీ చెప్పినట్టు ఫ్రీగా ఇచ్చిన వాటికి దూరంగా ఉంటే మంచిది సౌందర్య. ఫ్రీగా ఇచ్చిన వాళ్ళు రేపు కాలేజీకి వస్తారు కదా, అప్పుడు చెప్తా వాళ్ళ సంగతి. ముందు దాన్ని దూరంగా పెట్టు. ఇంకెప్పుడు ఇలాంటి వాడద్దు. ముద్దొస్తే బాగుంటది, లేదంటే ఎర్రతోలు నల్లగా మాడిపోతది. అప్పుడు నిన్నెవ్వరూ పెళ్లి చేసుకోరు. చూడయ్యా అమ్మ ఎట్లంటుందో. సరస్వతి నువ్వు రా. దాంతో ఎందుకు గొడవ? రా. సరిపోయింది. సౌందర్య, ఈ ప్యాకెట్ మీద నీ పేరుందే. నా పేరా? ఇప్పుడు అర్థమైంది. ఇది ఆ చైత్ర రైటింగ్. నా మొహం పాడవ్వాలని అది ఇట్లా చేసింది. అందుకే నా పేరు రాసి నాకే ఇవ్వాలని గుర్తుగా రాసింది. దాన్ని వదిలిపెట్టను. ఇప్పుడు గొడవలు అవసరమా సౌందర్య? ఫోన్ ఇక్కడ. దానికి నా దెబ్బేంటో చూపిస్తా. లిఫ్ట్ చేయట్లేదే అది. ఈ టైంలో ఫోన్ చేసి గొడవ ఎందుకే? వదిలిపెట్టే సమస్య లేదు. గ్రాని, గ్రాని. నీ మొబైలేనా? అవును గ్రాని. ఈ టైం అయినా ఇంకా మేల్కొని ఉన్నారేంటి? లేట్ అయిన వెళ్ళి పడుకోండి. అలాగే గ్రాని. గుడ్ నైట్. గుడ్ నైట్. హలో. ఏందే ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవు? నువ్వా? నేనేనే. ఎవరు చైత్ర? ఆ రాక్షసే. అవునే, నేను రాక్షసుని. నిన్ను చంపేస్తాను. ఏమనుకుంటున్నావు? ఎందుకు ఫోన్ చేసావు? ఫేస్ ప్యాక్ లో కెమికల్ కలిపి నా ఫేస్ ని పాడు చేయాలనుకున్నావా? బావా నువ్వు వెళ్ళు, నేను ఫోన్ మాట్లాడొస్తాను. సౌందర్యతో గొడవ పడొద్దని గ్రాని చెప్పింది కదా. గొడవ కాదు బావా, నువ్వు వెళ్ళు.
హలో 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 ఏందే షాక్ లో ఉన్నవా? ఇప్పటిదాకా మాట్లాడకుండా ఉన్నా? ఏ ఏంటి ఓవర్ చేస్తున్నావు? నేనా నువ్వా ఓవర్ చేస్తున్నది? ఇప్పుడే మీ ఇంటికి వస్తానుండవే. మీ గ్రాణి దగ్గరే నీ సంగతేంటో తేల్చేస్తాను. పదవి చంద్రిక. షిట్, ఇది ఇంటికి వస్తానంటుంది. దాన్ని ఇక్కడికి రాకుండా ఆపాలి. ఎవరిని రాకుండా ఆపుతావు? గ్రాని, అది సౌందర్యతోనేనా గొడవ? నీతో తన ఈ జన్మలో స్నేహం చేయను అని కాలేజ్ ఫంక్షన్లో చెప్పింది అంటే నీ పట్ల తనెంత విసిగిపోయిందో అర్థమవుతోంది. ఇప్పుడు కూడా నువ్వేదో చేసుంటా. నువ్వు చేసి నింద తన మీద వేయొద్దు చైత్ర. ఈ ఇంటి పరువు పోయే పనులు చేయొద్దు అని నీకింతకు ముందే చెప్పాను. అయినా నీలో మార్పు రావడం లేదు అంటే నీకెలా బుద్ధి చెప్పాలో ఆలోచించాలి. గ్రాని, నన్ను అపార్థం చే. Shut up! Just shut up! ఇక పైన ఒళ్ళు దగ్గర పెట్టుకుని అందరితో స్నేహంగా ఉండు. దిస్ ఇస్ ద ఫైనల్ వార్నింగ్. గ్రానికి నా మీద కోపంగా ఉంది. ఇప్పుడు అది ఇంటికి వస్తే నన్ను గ్రాని చంపినా చంపేస్తుంది. వెంటనే భవానికి చెప్పాలి. భవానీ, భవానీ, భవానీ లే, భవానీ, భవానీ లే, భవానీ. అబ్బా, ఏంటో పడుకోనివో. కొంప మునిగిపోయింది భవానీ. అంత పెద్ద వర్షం వచ్చిందా? అయ్యో భవానీ, నేను చెప్పేది అర్థం కావట్లేదా? ఆ సౌందర్యం మనకి ఎసరు పెడుతుంది. ఎవరు? సౌందర్యం మన ఇంటికి వస్తానంటుంది. మన ఇంటి గేటు కూడా దాటలేదు. పడుకోనివే. వా, అదొచ్చి తీరుతానని ఫోన్ చేసి మరీ చెప్పింది భవానీ. గట్టి గట్టిగా అరుస్తుంది. అరిచే కుక్క కరవదు. నువ్వు పడుకోవే. నిద్రపోతే నువ్వు త్వరగా లేచి చావు. నీకెలా చెప్పాలి? అయ్యో వా, భవానీ. ఏమంటున్నావే? నిద్ర మాత్రం వేసుకుంటే గాని నిద్ర పట్టదు నీకు. వేసుకోకపోతే నన్ను పడుకోనివ్వవు. కర్మే కర్మ. ఛ! ఏంటే మనోరాలా? ఏం లేదులే, పడుకో, హాయిగా పడుకో. అది ఇంటికొచ్చి మనల్ని చెడు కూడా ఆడుకొని పోయాక గ్రాని ఏం చేస్తుందో ఏంటో అని నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను. పడుకోపోవే. గ్రాని ఇద్దరిని పడుకోబెడుతుందిలే. పర్మనెంట్ గా ఇద్దరం సమాధుల్లోనే ఉండిపోదాం. కర్మ కర్మ. ఛ! చైత్ర, చైత్ర, ఎక్కడున్నవే? ముందుకు రా. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ హాల్లోకి రండి. రండి 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 రండి. చైత్ర, ఏయ్, ఎందుకు అరుస్తున్నావు? పో బయటికి. అఖిలేశ్వరి మేడం ఎక్కడున్నారు? రమ్మనండి బయటికి. భవానీ, గొడవ చేసేలా ఉంది భవానీ. దీన్ని ఎలాగోలా బయటికి పంపించేయాలి. ఏయ్, ఇక్కడి నుంచి పోవే. అఖిలేశ్వరి మేడం, అఖిలేశ్వరి మేడం, ఏ పోవే. ఏయ్, పొమ్మనానా? నేను పోనన్నా. నీకే చెప్పేది పోవే. చెప్పేది నీకే. సంగతి ఏంటో మర్యాదగా చెప్పు. ఇక్కడి నుంచి పోవే. అమ్మా, 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 పోవే. నా కూతురు ఏమవుతుందమ్మా? ఏంటి నేను ఇది? తీసుకెళ్ళిపోతా. రా, ఉండయ్యా. తీసుకుపోండి. మళ్ళీ వస్తే ప్రాణాలతో ఉండదు. ఉండయ్యా, మీరు ప్రాణాలు తీసి దుర్మార్గులని నాకు బాగా తెలుసు. మీరు చేసే కుట్రలు అఖిలేశ్వరి గారికి చెప్తాను. చూడు. రామ్మా, ఏయ్. వేలుతో గొడవలొద్దు. పదమ్మా, పద, అయ్యో, పద. అయ్యో, నువ్వు మాట్లాడకే. ఇదిగో, ఇప్పుడు నువ్వు రాకపోతే నా మీద ఒట్టే. రా. పదమ్మా. తీసుకెళ్ళండి. చెప్తున్నావు కదా. చెప్పేది. ఆగండి, 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 ఆగండి.
ఈ టైంలో ఇంటికొచ్చి గొడవ చేస్తున్నారు? ఎవరు మీరు? క్షమించండమ్మా, మా బిడ్డ తెలియకట్ట మాట్లాడింది. నీ కూతురు తప్పు చేసిందని మొహం చాటేస్తున్నారా? వదిలే అక్క, క్షమించేసే. మీరు వెళ్ళండి. గ్రానీ, సౌందర్యలా ఉంది. సౌందర్య చైత్రతో గొడవ పడినప్పుడు కూడా నీ తప్పేమీ లేదు అన్నాను. కానీ ఇప్పుడు ఇక్కడికొచ్చి ఎందుకు అల్లరి చేస్తున్నావు? వదిలయ్యా, తప్పు చేసింది నేను కాదు, మీ ఇంట్లో వాళ్ళు. ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకుంది ఈవిడ చైత్ర. వీళ్ళకి శిక్ష వేయండి, బుద్ధి వచ్చేలా చేయండి. చూడండి, తనిచ్చిన ఫేస్ ప్యాక్ వల్ల నా చెయ్యి ఎట్లా మాడిపోయిందో చూడండి. పార్వతి, 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 పార్వతి. పార్వతి, పార్వతి, పార్వతి. నువ్వు 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 ఈ ఇంటికి వచ్చావా? మా మేనత్త పార్వతి నన్నంటారేంది? ఓ, నేను ఆవిల్లా ఉన్నానని మీరు నన్ను అట్లా అంటున్నారా? పార్వతి, మీ మేనత్త మాత్రమే కాదు, నా పెద్ద కోడలు కూడా.